భగవంతుడగు శివుడు తన వారందరినీ తీసుకుని ఊరేగింపుగా హిమాలయ నగరమునకు వెళ్ళుట బ్రహ్మ పలికెను. మునీంద్ర, తదనంతరము భగవంతుడగు శంభుడు నంది మొదలగు సకల గణములను తన వెంట హిమాచలపురమునకు వెడవలయునని ప్రసన్నుడై ఇట్లు ఆజ్ఞాపించెను. మీరందరూ కొద్దిపాటి గణములను ఇచట నుంచి మిగిలిన వారందరూ ఉత్సాహముతో ఆనందముతో నా వెంట గిరిరాజగు హిమవంతుని నగరమునకు బయలుదేరుడు. అప్పుడు భగవానుని ఆజ్ఞానుసారము గణేశ్వరులకు శంఖకర్ణుడు, ఏకరాక్షుడు, వికృతుడు, విశాఖుడు, పారిజాతుడు, వికృతాననుడు, దుందుబుడు, కపాలకుడు, సంధారకుడు, కందుకుడు, కుండక, విష్టంభుడు, పిప్పల, సనాదక, ఆవేశన, కుండ, పర్వతక, చంద్రతాపన, కాల, కాలక, మహాకాల, అగ్నిక, అగ్నిముఖ, ఆదిత్యమూర్ధ, గణావహ, సంనాహ, కుముద, అమోఘ, కోకిల, సుమంత్ర, కాకపాదోధర, సంతానక, మధుపింగ, కోకిల, పూర్ణభద్ర, నీల, చతుర్వక్త్ర, కరణ, అహిరోముఖ, యజ్వాక్ష, శతమన్యు, మేఘమన్యు, కాష్టాగోడ, విరూపాక్ష, సుకేశ, వృషభ, సనాతన, కాలకేతు, సన్ముఖ, చైత్ర, స్వయంప్రభు, లకులీస, లోకాంతక, దీప్తాత్మ, దైత్యాంతక, భృంగిగిరిటి, దేవదేవప్రియ, ఆసని, భానుక, ప్రమద, వీరభద్ర మొదలుగాగల తన అసంఖ్యాక కోటానుకోట్ల గణములను భూతములను ఆ స్వామి వెంట బయలుదేరెను. నంది మొదలగు గణరాజులు అపరిమితమైన గణములతో పరివృతులై వెడలిరి. క్షేత్రపాలురు భైరవుడు కూడా కోటానుకోట్ల గణములతో ఉత్సవము జరుపుకొనుచు ప్రేమోత్సాహములతో ఆ స్వామి వెంట నడిచిరి. వారందరూ 1000 చేతులు కలిగియుండిరి. తల మీద జటాముకుటము ధరించియుండిరి. మస్తకమున చంద్రుడు, కంఠభాగమున నీలచిహ్నము యుండెను. వారందరూ త్రినేత్రధారులు, రుద్రాక్షాభరణములను ధరించి ఉండిరి. ఉత్తమమైన భస్మము నలుదుకుని హారకుండల, కేయూర, మకుటాదులతో అలంకృతులై యుండిరి. ఇట్లు దేవతలను ఇతరేతర గణములను వెంటనిడుకుని భగవంతుడుగు శంకరుడు తన వివాహము కొరకు హిమవన్నగర దిశగా బయలుదేరెను. చండీదేవి రుద్రదేవుని సోదరి అయి ఉత్సవము జరుపుకొనుచు ప్రసన్నతతో అచటకి వచ్చి చేరెను. ఆమె శత్రువులకు మిగుల భయము గొలుపుచుండెను. ఆమె సర్పాభరణ విభూషితయై యుండెను. ఆమె వాహనము ఒక ప్రేతము. ఆమె దాని మీద ఆసీనురాలై తన తల మీద బంగారముతో నిండిన కలశమును తీసుకుని వెళ్ళుచుండెను. ఆ కలశము మహత్తర ప్రభాస మోహములతో ప్రకాశించుచుండెను. మునీంద్ర, అచట కోట్ల కొలది దివ్య భూతగణములు శోభిల్లుచుండెను. వాటి రూపము భయానకమై ఉండెను. వారి రూపము రంగు వివిధములుగా నుండెను. అప్పుడు ఢమరుల డండం శబ్దములతో, బేరుల నాదములతో, శంఖముల గంభీర శబ్దములతో ముల్లోకములను ప్రతిధ్వనించుచుండెను. దుందుబుల ధ్వనులతో గొప్ప కోలాహలము ఉత్పన్నమగుచుండెను. అది జగత్తునకు శుభమును కల్పించుచు అమంగళమును నశింపచేయుచుండెను. దేవతలు శివగణములు వెంట మిగిల ఉత్సాహముతో పెండ్లి ఊరేగింపును అనుసరించుచుండెరి. సిద్ధులు, లోకపాలురు మొదలగు వారందరూ కూడా దేవతల వెంట నుండిరి. దేవతలకు మధ్యభాగమున గరుడాసనమున ఉపవిష్టుడై లక్ష్మీపతి భగవంతుడగు విష్ణువు వెడలచుండెను. మునీంద్ర, ఆ స్వామి తల మీద గొప్ప ఛత్రముండెను. అది ఆయన శోభను ఇనుముడింపచేయుచుండెను. వీవనలు వీచుచుండెరి. ఆ స్వామి తన గణములతో పరివృతుడై ఉండెను. ఆ స్వామి పార్షదులు శోభలొలుకుచుండెరి. వారు తమ పద్ధతిలో
ఆభరణాదులతో అలంకరింపబడి యుండిరి. ఇట్లే నేను కూడా మూర్తిమంతుడనై వేదములు, శాస్త్రములు, పురాణములు, ఆగమములు, సనకాది మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, ఇతరేతర పరిజనముతో మార్గమునందు వెళ్ళుచుంటిమి. ఆ దృశ్యము మిగిల శోభాయమానమై ఉండెను. నేను నా ఘనములతో శివుని సేవయందు తత్పరుడనైతిని. దేవరాజగు ఇంద్రుడు కూడా నానావిధ ఆభూషణములతో విభూషితుడై ఐరావతమును పేరుగల ఏనుగు మీద కూర్చుని తన సైన్యము యొక్క మధ్యభాగము నుండి వెళ్ళుచు మిగులు దీప్తిమంతుడై యుండెను. అప్పుడు ఆ ఊరేగింపు వెంట నడుచుచు అనేక మంది ఋషులు స్వయం ప్రభలతో ప్రకాశితులగుచుండిరి. వారు శివభగవానిని వివాహమును చూచుటకు మిగిల ఉత్కంఠతతో నుండిరి. సాకిని, యాతుధాన, బేతాళ, బ్రహ్మరాక్షస, భూత, ప్రేత, పిశాచ, ప్రమదాది గణములను, తుంబురుడు, నారదుడు, ఆహా, ఊహు మొదలగు గంధర్వ శ్రేష్ఠులను, కిన్నెరులను మిగులు ఆనందముతో మంగళవాద్యములను మ్రోగించుచు నడిచిరి. జగన్మాతలు, దేవకన్యలందరూ గాయత్రి, సావిత్రి, లక్ష్మి, మిగతా దేవతాశ్రీలు, జగన్మాతలైన దేవపత్నులందరూ శంభుని వివాహమునందు పాల్గొనుటకు బయలుదేరిరి. వేదములు, శాస్త్రములు, మహర్షులు సాక్షాత్తు ధర్మస్వరూపమని తలంచెడి సర్వాంగ సుందరమగు వృషభము భగవంతుడగు శివుని వాహనము. దాని అంగకాంతులు శుద్ధ స్ఫటికము వలె ఉజ్వలమై ఒప్పుచుండెను. ధర్మవత్సలుడగు మహాదేవుడు ఆ వృషభము నదిరోహించి అందరితో కలిసి ప్రయాణము చేయుచు మిగిల శోభాయమానుడై ఉండెను. దేవర్షుల సముదాయము ఆయన సేవలో నిరతమై ఉండెను. దేవతలు, మహర్షులు ఏకమైన ఆ సముదాయమున మహేశ్వరుడు మిగిల దేదీప్యమానుడై ఉండెను. ఆ స్వామి మిక్కిలి అలంకరింపబడి ఉండెను. గిరిజను పానిగ్రహమును చేయుటకు హిమవంతుని గృహమునకు వెళ్ళుచుండెను. నారద, ఇట్లు వివాహ మహోత్సవమునకు సంబంధించిన శంభుని చరిత్రను తెలిపితిని. ఇప్పుడు హిమాలయ నగరమునందు జరిగిన చక్కని వృత్తాంతమును తెలిపెదను, వినుము. భగవంతుడగు శివుడు తన వారందరినీ తీసుకుని ఊరేగింపుగా హిమాలయ నగరమునకు వెళ్ళుట బ్రహ్మ పలికెను. మునీంద్ర, తదనంతరము భగవంతుడగు శంభుడు నంది మొదలగు సకల గణములను తన వెంట హిమాచలపురమునకు వెడవలయునని ప్రసన్నుడై ఇట్లు ఆజ్ఞాపించెను. మీరందరూ కొద్దిపాటి గణములను ఇచట